పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2838 AD. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ప్రభాస్ కారు బుజ్జిని ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ చేసింది మూవీ టీం. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో విషయం బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ 6 క్యారెక్టర్స్ చేస్తున్నారట. గ్లిమ్స్ లో కనిపించిన భైరవ క్యారెక్టర్ కాకుండా మరో 5 క్యారెక్టర్స్ లో ప్రభాస్ యాక్ట్ చేశారట. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా రెడీ అవుతున్న కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగాశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ మల్టీస్టార్ చిత్రంగా రాబోతుండటం, అలాగే ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో ఉండటంతో కల్కి ఖచ్చితంగా ప్రేక్షకులని అట్రాక్ట్ చేస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ గట్టిగా చేస్తోంది. బుజ్జి గ్లిమ్స్ ని తాజాగా రామోజీ ఫిలిం సిటీలో రిలీజ్ చేసింది. అలాగే మూవీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని రివీల్ చేశారు. ఈ కారు కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీలో ప్రభాస్ ఏకంగా 6 విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడట. భైరవ రోల్ కాకుండా మరో 5 క్యారెక్టర్స్ ని ప్రభాస్ చేశాడట. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గా ఉండబోతున్నాయని ప్రచారం నడుస్తోంది. కల్కి అవతారం బేస్డ్ గా ఈ మూవీ కథని నాగాశ్విన్ రాసుకున్నారు. అయితే హీరో క్యారెక్టర్ కి భైరవ అని పేరు పెట్టారు. ఇక ఈ మూవీకి కల్కి అని పేరుని డిసైడ్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. భైరవ పాత్ర కాకుండా కల్కి రోల్ కూడా ఈ చిత్రంలో ఉంటుందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా 6 క్యారెక్టర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా కల్కి 2898 ADలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది. కానీ అవేంటి అనేది పూర్తిగా రివీల్ చేయడం లేదు. ట్రైలర్ రిలీజ్ అయితే అప్పుడు మూవీ కథాంశం ఎలా ఉండబోతుందనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. దీపికా పదుకోనే, దిశా పటాని ప్రభాస్ కి జోడీగా నటించారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా చేశారు. ఇక బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ అందించారు.